హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా. నేను మీ జాస్మిన్. సో సాగర్ హైవే సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అయితే ఏదైతే ఉందో సాగర్ హైవేలో ఉంది చింతపల్లి సైడ్. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి చాలా డీటెయిల్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఎప్పుడో మన ఛానల్లో అప్లోడింగ్స్ అయితే జరిగాయి. సో కొత్తగా ఇంకా ఇద్దరు డైరెక్టర్స్ అయితే మనతో ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో ఇప్పటివరకు చాలా విజిటింగ్స్ అయిపోయాయి. 80% వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 20% మాత్రమే మిగిలింది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ వృధా కాకుండా మీరు లాభం పొందుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకో ఫ్యూచర్లో ఆఫ్టర్ 12 years తర్వాత మీరు మంచి ఒక 1 crore వరకు లాభం పొందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వాటి డీటెయిల్స్ వాళ్ళ డైరెక్టర్స్ని అడిగే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగే ఫుల్ డీటెయిల్స్ మనం కనుక్కుందాం. హాయ్ సార్, అశోక్ గారు. సో ఇప్పుడు సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ఏదైతే ఉందో అందులో మీరు ఒక వన్ ఆఫ్ ది డైరెక్టర్ కదా. సో మీ ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. లైక్ ఏంటి అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనేసి అనుకుంటారు. ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్లో అరే ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఫ్యూచర్లో ఒక లాభం ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. సో మీ సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ద ప్రాజెక్ట్స్కి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఆ ల్యాండ్ అనేది ఆ వెంచర్ అనేది తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావాలి అనే దానికి మీరేం చెప్తారు? మా సాయి ప్రజ్ఞలో ఇంతకుముందు పెట్టుబడులు పెట్టారు, ఎన్నో ఇన్వెస్ట్మెంట్ చేశారు, కానీ మిగతా వాళ్ళు డెవలపింగ్ చేయలేదండి. ఇప్పుడు మా దాంట్లో పెడితే డెవలపింగ్ ముందే చేసి చూపిస్తున్నాం మేము. ప్లస్ ప్లాంటేషన్ ఉంది, శ్రీగంధ చెట్లు పెడుతున్నాం మేము. 2 తైమాన్ జామ చెట్లు, గుంటకు 2 జామ చెట్లు పెడుతున్నాం. కాటేజెస్ 6 కాటేజెస్ వస్తున్నాయి మా దాంట్లో. స్విమ్మింగ్ పూల్ వస్తుంది, బేబీ స్విమ్మింగ్ పూల్ వస్తుంది, ప్లస్ పార్కింగ్ వస్తుంది, రైన్ డ్యాన్స్ రూమ్ వస్తుంది, ప్లస్ మన ఫంక్షన్ హాల్ వస్తుంది అందులో. ఇది పెద్ద రిసార్ట్ అండి. 50 acres మనది డెవలపింగ్ ఉంది. మిగతా దాంట్లో ముందు ఎప్పుడు ఎక్కడ కానీ ఏ ప్రాజెక్టులో కానీ డెవలపింగ్ చేస్తామన్నారు, చేయలేదండి. మా దాంట్లో ముందే చేసి చూపిస్తున్నామండి. ఇందులో పెట్టినా కానీ పెట్టుబడి పెట్టినా కానీ మనం ఇప్పుడు మాకు RRR దగ్గరలో ఉందండి. 3.5 kilometers RRR వస్తుంది. ఇంకోటి శివన్నగూడెం అని మన రిజర్వేర్ ఉందండి అక్కడ, అది కూడా 3 kilometers అట్లా వస్తుంది. అక్కడ సినిమా షూటింగ్స్ అండ్ టీవీ ఛానల్స్ షూటింగ్స్ నడుస్తున్నాయండి. మా ముందులంగానే కనెక్టింగ్ రోడ్ వస్తుంది, శివన్నగూడెం ప్లస్ మరిగూడెం చింతపల్లి మధ్యలో అన్నట్టు, సాగర్ హైవేకి కనెక్టింగ్ అన్నట్టు. దాని ప్రకారంగా మనకు పెట్టుబడి పెట్టినా కానీ మనం రేపు ఫ్యూచర్లో శ్రీగంధ చెట్లకు 50 లక్షల నుంచి 60 లక్షల వరకు రావచ్చు. దాంట్లో అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత ఉంటుంది సార్? అది ఇప్పుడు మేడం 12 years మేడం. ఇంకోటి ల్యాండ్ రేట్ కూడా 30,000 నుంచి 40,000 వరకు కూడా పెరగవచ్చు రేపు. ఇప్పుడు మాకు ఉన్నది 4,600 ఇప్పుడు గజం. అంటే మినిమం 6 లక్షలు అనుకోండి రిజిస్ట్రేషన్ అదంతా కలిపి. కానీ రేపు ఫ్యూచర్లో మాత్రం ఇప్పుడున్నది రేపు మనకు అందుబాటులో ఉంది కనుక రేపు మాత్రం రేటు పెరుగుతుందని మేము గ్యారంటీ ఇస్తున్నాం. అగర్ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, చేసి చూసిన తర్వాత మీకు నచ్చుతుంది తీసుకోండి. సో రియలీ వెంచర్ అయితే చాలా బాగుంది. లైక్ ఏంటి అంటే అన్ని వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఆల్మోస్ట్ ఆ వర్క్స్ కూడా అయిపోవడానికి వచ్చేసాయి, చూశాను, చాలా బాగుంది. సో పక్కన అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఈ శ్రీగంధం చెట్లు కానీ సో అండ్ సో కాటేజెస్ కానీ ఇవన్నీ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ అని చెప్పేసి అన్నారు కదా. సో అదర్ వెంచర్స్లో కూడా ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయి, చేస్తారు. బట్ డిఫరెంట్ ఏంటి? డిఫరెంట్ అంటే మేడం వాళ్ళు చెప్పారు కానీ చేయలేదు మేడం, చేయలేదు. మేము చేసి చూపిస్తున్నాం. ఇవన్నీ చేసినాకనే మేము సేల్స్ మార్కెట్లో చేస్తున్నాం మేము. రేపు మనకు మార్చిలో మనకు ఓపెనింగ్ ఉన్నాయి. అంటే మార్చ్లో మొత్తం కంప్లీట్ చేయబోతున్నారు. మార్చ్ ఎండింగ్ వరకు మనకు కంప్లీట్ అయిపోతుందండి. మనకు ఫ్రీ విజిట్స్ ఉంటాయి. మీకు ఎక్కడికి కావాలన్నా మీరు విజిట్ చేయండి, చేసి మాకేమన్నా మీకు నచ్చితే తీసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము బాధ్యులం. రేపు మీరు తీసుకున్నాక కూడా మధ్యలో కూడా అమ్ముతామని అంటే మాత్రం మాకు చెప్పండి, మేమే అమ్మిపిచ్చి ఇస్తాం. అలాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి మా దగ్గర. మీరు కస్టమర్ తెచ్చుకున్నా సరే అమ్మటప్పుడు, లేకుంటే మమ్మల్ని అమ్మిపోమన్నా అమ్మిపిస్తామండి అప్పుడున్న రేటు ప్రకారంగా. ఇప్పుడు అందరికీ ఆ వెంచర్లో ఈక్వల్గా అంటే తీసుకుంటారా? ఆ గుంటలు అవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 60 గుంటలు ఇలా ఉంటాయి కదా, అలా అందరికీ ఈక్వల్గా ఇస్తున్నారా, లేదంటే ఎవరికి ఎంత కావాలి అంటే దాన్ని బట్టి ఆ కాస్ట్ బట్టి ఇస్తున్నారా? గుంట నుంచి స్టార్ట్ మేడం. అది ఎంత ఒక్క గుంటకి?
ఒక గుంటగా 4,600 పడుతుంది మేడం. గజం అంటే 121 గజాలు 5,56,000 చిల్లర వస్తుంది మేడం అది టోటల్గా. అంటే ఇక్కడ 121 గజాలు అని చెప్పేసి అన్నారు కదా, దానికంటే ఒకవేళ కొంతమంది 200 గజాలు తీసుకోవాలి అనుకుంటారు, అలా కూడా తీసుకోవచ్చా? లేదంటే తీసుకోవచ్చు మేడం, 200 గజాలు తీసుకోవచ్చు, 5 గుంటలు తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు మేడం. కానీ స్టార్టింగ్ మాత్రం 1 గుంట నుంచి స్టార్ట్ మేడం. 1 గుంట నుంచి స్టార్ట్. సో ఓవరాల్గా అయితే అక్కడ తీసుకున్న ఇప్పటికి ఎన్ని అయిపోయాయి, ఇంకెన్ని ఉండొచ్చు మేడం? ఇప్పటికీ 600 ప్లాట్లు అయిపోయినాయి. ఇంకొక 306 ప్లాట్లు ఉన్నాయి అందులో. అది కూడా అయిపోయినకి వచ్చింది. ఎక్స్టెన్షన్లో మనకు ఇంకా మనకు 150 ఎకరాలు ఎక్స్టెన్షన్లో ఉందండి. ఇవి అయిపోతాడే అది కూడా చేస్తున్నాం. కాబట్టి రేటు పెరుగుతుందండి. ఇప్పుడు తీసుకుని తొందరపడి ఇప్పుడు తీసుకుంటే రేపు కూడా మనకు లాభాలు ఉన్నాయని దాని మీద పెట్టుబడి పెడితే. సో ఇంకా ఈ వెంచర్ గురించి చెప్పాలి అనుకుంటే ఏమన్నా స్పెషాలిటీ ఉంది అని అనుకుంటే ఏం చెప్తారు మీ వెంచర్ గురించి? మేడం సాగర్ హైవే అనేది 6 లైన్ రోడ్ వస్తుంది మేడం, అమరావతి వరకు, హైదరాబాద్ నుంచి అమరావతి వరకు. ప్లస్ మన కనెక్టింగ్ రోడ్ కనుక రేపు ఫ్యూచర్లో మాత్రం అదొక కాలనీ లాగా ఏర్పడుతుంది మన వెంచర్ అనేది. అందుకొరకు రేపు డెవలపింగ్ కూడా అవుతుంది. దాని ముందులోనే మనకు దగ్గరలో ఫేమస్ సాయిబాబా టెంపుల్ ఉంది మేడం. దాని బ్యాక్ సైడే మనది వెంచరు. ఆ టెంపుల్కు ప్రతి సండే కానీ గురువారం కానీ పబ్లిక్ డైలీ వస్తూనే ఉంటారు. ఆ గురువారం సండే మాత్రం పబ్లిక్ చాలా వస్తారు మేడం, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. దాన్ని బట్టి కూడా మనం సో ఆల్రెడీ అక్కడ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అని చెప్పేసి విన్నాము. ఈ చింతపల్లి దగ్గర ఏదైతే టెంపుల్ ఉందో సో చాలా ఫేమస్, చాలామంది విజిట్ చేయడానికి, టెంపుల్ని విజిట్ చేయడానికి చాలామంది వస్తుంటారని కూడా విన్నాము. సో అందులోనూ ఆ టెంపుల్ పక్కనే మీ వెంచర్ కూడా ఉంది అంట కదా? అవును మేడం, కరెక్ట్ మీరు చెప్పేది. టెంపుల్ పక్క బ్యాక్ సైడ్లోనే ఉంది మనకు. సాగర్ హైవేకు 3.5 కిలోమీటర్స్ మనది. టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇంచుమించు 25% మెంబర్స్ మా దాంట్లో ల్యాండ్ తీసుకున్న వాళ్ళే ఉన్నారు మేడం, ప్లాట్లు తీసుకున్న వాళ్ళే ఉన్నారు మేడం. వాళ్ళ తరపున కూడా వేరే వాళ్ళని కూడా తెచ్చి తీసుకొచ్చి ప్లాట్ బుకింగ్ చేపిస్తున్నారు మేడం. సో ఇప్పుడు అందరికీ ఉండే ఒక డౌట్, ఏదైతే వెంచర్తో పాటు ఏదైతే మనం ఆ ల్యాండ్ ఏదైతే తీసుకుంటున్నామో దాంతోపాటు రిసార్ట్ కూడా మీరు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి రిసార్ట్కి ఎన్నిసార్లు విజిట్ చేసేది ఉంటుంది, దాని డీటెయిల్స్ ఎలా? మేము రిసార్ట్ కంటే అందులో మెంబర్షిప్ ఉన్న వాళ్ళకు 1 ఇయర్కు 2 టైమ్స్ ఇస్తున్నాం మేము విజిట్ చేసుకోవడానికి. మా దాంట్లో సీసీ కెమెరాలు పెడుతున్నాం. టంబు పెట్టినంత వరకు లోపల కస్టమర్కు తప్ప వేరే వాళ్ళకు అలౌడ్ లేదు మేడం. ఆ రిసార్ట్ ఏదైతే ఉందో బయట వాళ్ళకి కాకుండా ఎవరైతే అక్కడ ల్యాండ్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఆ రిసార్టా? అవునండి మేడం, బయట వాళ్ళకైతే అలౌడ్ లేదు. మెంబర్షిప్ ఉంటుంది వాళ్ళది. ఆ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకు అది కూడా వాళ్ళు టంబు పెడితేనే లోపలికి అలౌడ్ ఉంటుంది సెక్యూరిటీ దగ్గర. మిగతా వాళ్ళు ఎనీ టైం అయినా వచ్చి చూసుకొని పోవచ్చు. కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా, విజిట్ చేసుకొని పిల్లలతో ఎంజాయ్ చేసుకోవాలన్నా కానీ అలాంటి వచ్చినప్పుడు కూడా 2-3 టైమ్స్ రావచ్చు మేడం. మనకు అందులో ఫుడ్ తప్ప మిగతా కాటేజెస్ ఉన్నాయి, నైట్ కూడా ఉండొచ్చు అందులో. ఆ సౌకర్యాలు కూడా ఉన్నాయి మేడం కాటేజెస్లో. సో ఇప్పుడు అశోక్ గారు ఏదైతే చెప్పారో ఈ సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా గురించి, ల్యాండ్స్ గురించి, సో మీరు కానీ ఈ ల్యాండ్ని విజిట్ చేయాలి, తీసుకోవాలి అని మీరు అనుకుంటే సో తన ఫోన్ నెంబర్ అయితే మీకు కింద స్క్రోలింగ్ అవుతుంటుంది. అలాగే సార్ కూడా ఒకసారి తన ఫోన్ నెంబర్ మీకు ఇస్తారు. సో తనని కాంటాక్ట్ అవ్వండి, ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. నా ఫోన్ నెంబర్ అండి, తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ బుకింగ్ చేసుకోవాలనుకుంటే 9059420840కు ఫోన్ చేయండి. నేను అందుబాటులో ఉంటానండి, ఎనీ టైం అందుబాటులో ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.